ఈ నెల 15న కామారెడ్డిలో భారీ బహిరంగ సభ జరగనుంది. దీనికోసం పార్టీ శ్రేణులు భారీ ఏర్పాట్లను చేస్తున్నారు. సుమారు 1,00,000 మంది సభను వస్తారని అంచనా వేస్తున్నారు. ఈ సభకు సీఎం రేవంత్ రెడ్డితో పాటు మంత్రులు హాజరు కానున్నారు. సభ విశేషాలపై టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్తో మా నిజామాబాద్ ప్రతినిధి ఆనంద్ పాల్ ఫేస్ టు ఫేస్. భారీ బహిరంగ సభ నిర్వహించారు. అసలు ఈ సభకు ప్రాముఖ్యత ఎందుకు నిర్వహిస్తారు, ఇదే అంశంపై మనతో మాట్లాడడానికి టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ఉన్నారు. ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, అయితే నెల 15 నాడు కామారెడ్డిలో నిర్వహించిన సభకు ఎందుకు నిర్వహిస్తారు, అసలు దాని ప్రాముఖ్యత ఏంది? 2023 ఎన్నికలకు ముందు కామారెడ్డిలో బీసీ డిక్లరేషన్ నేనే ప్రవేశపెట్టాను. ఆ తర్వాత భగవంతుడిలో పీసీ ప్రెసిడెంట్ అవ్వడం, నా హయాంలో ముఖ్యమంత్రి గారి సహకారంతో 2 చట్టాలు అసెంబ్లీలో చేశాం. 42% రిజర్వేషన్ బీసీలకు ఇస్తూ, స్థానిక సంస్థలు ఒక చట్టం, విద్యా ఉపాధిలో ఒక చట్టం. 2 చట్టాలు ఇక్కడ బీజేపీ శాసనసభ్యులు ఓటేసి కేంద్రంలో మొఖాలు అడ్డేసి ఆపేస్తా ఉన్నాయి. దాని తర్వాత స్థానిక సంస్థల ఎన్నికలు 42% ఇస్తూ ఆర్డినెన్స్ ఇచ్చాం. అక్కడ కూడా ఆపే ప్రయత్నం చేస్తా ఉన్నారు. కేసీఆర్ గారు విధించిన 50% సీలింగ్ ఎత్తేస్తూ మరొక చట్టం చేశాం. 3 చట్టాలు చేయడం ఏంటంటే మాకు చిత్తశుద్ధి ఉంది, బీసీల పట్ల మా కమిట్మెంట్ ఉంది కాబట్టి చేస్తా ఉన్నాం. అయినప్పటికీ కేంద్ర ప్రభుత్వం దీంట్లో మొఖాలు అడ్డేస్తూ చిన్న చిన్న నెపాలతో ఆపే ప్రయత్నం చేస్తూ ఉంది. నోటి దాకా వచ్చే ముద్దని కలదాన్నే ప్రయత్నం చేస్తూ ఉంది. ఇవన్నీ కూడా ప్రజలకు వివరించేందుకు 1,00,000 మందితో కామారెడ్డిలో ఎక్కడైతే నేను బీసీ డిక్లరేషన్ చేశానో అదే చోట నేను ప్రమాణ స్వీకారం చేసి సంవత్సరం అయినటువంటి రోజు 15 సెప్టెంబర్ రోజున 1,00,000 మందితో కామారెడ్డిలో మీటింగ్ చేస్తూ ఉన్నాం. బీజేపీ బీఆర్ఎస్ యొక్క లోపాయికార ఒప్పందం, బీసీ రిజర్వేషన్ వాళ్ళు వ్యతిరేకించిన తీరుని ఎండగడతాం. ఇప్పుడు ఈ సభకు ఎవరెవరు హాజరు కానున్నారు? ముఖ్యమంత్రి గారు, రాష్ట్ర మంత్రివర్గంతో హాజరవుతారు. ఇది పరిస్థితి. అయితే బీసీ సభను విజయవంతం చేసేందుకు కూడా కొంతమంది కృషి చేస్తున్నామని చెప్పేసి కెమెరామెన్ రవీందర్తో ఆనంద్ పాల్, మెగానైన్, నిజామాబాద్.